Hi, welcome friends, welcome to Sunday Special. Telugu Swagatam. Today I talk about the risk factor in our life. Risk factor ante enti, risk taluku role emti mana day to day life lo. Personal life కావచ్చు, ఫ్యామిలీ లైఫ్ కావచ్చు, సోషల్ లైఫ్ కావచ్చు, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కావచ్చు. And this video is dedicated to those people who know what is risk but not aware of its consequences. So risk ante enti, ఏదైనా పని చేసే ముందు తర్వాత ఇంకొక విషయం. సో పురజనుల కోరిక మీద ఈ సండే వీడియోల తాలూకు నిడివి సుమారుగా 30-35 మినిట్స్కి కుదించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సర్టన్లీ ఇట్ విల్ అట్రాక్ట్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. చాలామంది లాంగ్ వీడియో మేము చూడలేకపోతున్నామండి అని చెప్తున్నారు. చాలామంది అంటే నా సంపర్కంలో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఐ ట్రై టు కన్ఫైన్ మై సెల్ఫ్, ఐ ట్రై టు రెడ్యూస్ దిస్ టు 30 minutes ఓన్లీ. సో వాట్ ఈజ్ రిస్క్? రిస్క్ అంటే ఏదైనా ఒక పని చేసే ముందు దాని తాలూకు కాన్సిక్వెన్స్ ఆలోచిస్తాం. సో అందులో ఏదైనా ముప్పు, డిసడ్వాంటేజ్ కనిపిస్తే దాన్ని 1-4 సార్లు ఆలోచిస్తాం, అది చేయాలా చేయక్కర్లేదని. అంటే మన దైనందిన జీవితంలో రియల్ లైఫ్లో యాక్టివిటీస్లో డెసిషన్స్లో రాబోయేటటువంటి ఎదుర్కోబోయేటటువంటి విపత్కర పరిస్థితులు, పరిణామాలు, వాటినే రిస్క్ అంటాం. అంతే కదా? రిస్క్ అంటే మీకు డిఫైన్ చేయక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. వాట్ ఈజ్ రిస్క్ అంటే, రిస్క్ లైఫ్లో ప్రతి సందర్భంలోనూ ఎట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్, ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ లైఫ్, ఎట్ ఎవ్రీ జంక్చర్ ఆఫ్ లైఫ్ వీ కమ్ అక్రాస్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో అప్పు అడిగారు, మన దగ్గర ఉన్నాయి, డబ్బులు ఇస్తే అప్పిస్తే తిరిగి వస్తాయో రావేమో, దట్ ఈజ్ రిస్క్. 1-4 సార్లు ఆలోచిస్తాం, ఎందుకులే బాబు, అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరమే మేలు, ఇప్పుడు లేదని చెప్పేస్తే అపార్థం చేసుకుంటాడు, ఇంతటితో అయిపోతుంది. తీరా ఇచ్చిన తర్వాత తనకు డబ్బులు ఇవ్వకపోతే పీక్కోలేక లాక్కోలేక చావాలి. ఒకటి డబ్బులు రాకపోవచ్చు, రిస్క్ ఉంది. తర్వాత రిలేషన్షిప్ కూడా పాడైపోతుంది కదా. మా ఫాదర్ అంటూ ఉండేవాడు, అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరమే మేలు అని. అప్పుడు ఆయన చెప్పినప్పుడు అంటున్నప్పుడు నాకు అర్థం కాలేదు, చిన్న వయసు. తర్వాత రియల్ లైఫ్లో అర్థమైంది, అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు. ముందే ఏదో గొడవ పడితే బెటరు, అది సాగదీస్తే ప్రొలాంగ్ చేస్తే అది మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అని. మా ఫ్రెండ్ ఒకడు కాలేజీలో చదువుతున్న రోజుల్లో బాగా గుర్తు, వాడి రూమ్కి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. హీ ఇన్వైటెడ్ హిజ్ గర్ల్ ఫ్రెండ్. ఆ రోజుల్లో కూడా గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ ఉండే అంతేం లేదు. ఇప్పుడైతే చాలా ఓపెన్ నార్మల్ అనుకోండి, ఆ రోజుల్లో. అయితే ఆ ఇంటి ఓనర్ అమ్మ, ఏమిటిది, ఎవరో అమ్మాయి వచ్చింది, ఏంటి సంగతి, ఇంటి రూమ్కి వచ్చింది ఏమిటి, రూమ్లో ఉంటున్నాడు, రూమ్కి వచ్చింది ఏంటి, ఇట్లా ఏంటి అట్లా ఏంటి అని చాలా గందరగోళం సృష్టించి చాలా హడావిడి చేసిందట. ఎవరో ఆ అమ్మాయి మా కజిను, మా
పెదనాన్నగారు అమ్మాయి, మా చిన్నాన్నగారు అమ్మాయి ఏదో చెప్పాలి కదా పాపం, అట్లా ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ వాడు నా దగ్గరికి వచ్చాడు. ఇట్లా జరిగింది, మరి నువ్వు కూడా రా, ఇంకో మా పెదనాన్నగారు అబ్బాయిని నేను పరిచయం చేస్తాను. ఇక అదేంటది మా చెల్లె అది ఇది అని చెప్పు. అరే ఉండరా, పర్లేదు, తొందర ఉంది, చూద్దాంలే, వస్తాను ఎప్పుడైనా. అట్లా ఏం కాదు, ఇది ముదిరిపోతుంది, పెరిగిపోతుంది, అది ఎక్కువ ఇష్యూ ప్రొలాంగ్ చేయకూడదు. ఆదిలోనే స్టార్టింగ్ ఇప్పుడే వచ్చింది ఇష్యూ, కాబట్టి ఇప్పుడే ఎట్ ది ఎర్లియస్ట్ పాసిబుల్ ఫేస్ చేయాలి. అది కూడా ఎంత తొందరగా ఫేస్ చేసేస్తే అంత మంచిది. లేట్ చేసే కొద్దీ అది దట్ విల్ ఈట్ ఇంటూ ద వైటల్స్ ఆఫ్ అవర్ మైండ్, వైటల్స్ ఆఫ్ అవర్ పాజిటివ్ థాట్ ప్రాసెస్. పోస్ట్పోన్ చేయొద్దు, తొందరగా బయలుదేరి రా, వచ్చే తీసుకెళ్ళిపోయాడు హుటాహుటిన. నౌ హీఈస్ ఏ వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్, చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఆ పాయింట్ నాకు నచ్చింది. ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఆ ఇష్యూని ప్రొలాంగ్ చేస్తే అది ఇంకా పెద్దదవుతుంది. కోతిపుండు బ్రహ్మరాక్షసే అయిందంటారు కదా, అట్లాగా. హీ టుక్ రిస్క్. ఆ అమ్మాయిని రూమ్కి ఇన్వైట్ చేయకూడదు, హీ టుక్ రిస్క్. కాకపోతే ఆ రిస్క్కి రివార్డ్ సంగతి ఎలా ఉన్నా కానీ రిపర్కషన్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది కదా. ఆ ఫేస్ చేసేటప్పుడు అది ప్రొలాంగ్ కాకుండా నిప్పుడిన్ ద బడ్, వెంటనే చేయాల్సిందంతా చేసి ఆవిడని మొత్తానికి కన్విన్స్ చేశాడు. ఆవిడ ఎవరనుకున్నారు, ఆ అమ్మాయి ఏం కాదు, సిస్టరు, అది ఇదని చక్కగా దాన్ని ఇచ్చేసేసాడు. దట్టు వితౌట్ డిలే. కొన్ని విషయాలు ప్రొలాంగ్ చేయకూడదు. అంటే వెన్ దెర్ ఈజ్ అన్ ఇష్యూ, వెన్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్, దట్ షుడ్ బి సాల్వ్డ్ ఎట్ ది ఎర్లియస్ట్ పాసిబుల్. లేకపోతే అది ప్రొలాంగ్ అయితే దట్ విల్ ఈట్ ఇన్ టు ద వైటల్స్ ఆఫ్ అవర్ థాట్ ప్రాసెస్. రిస్క్ అనేది అనుక్షణం ప్రతిక్షణం మనిషి జీవితంలో ఉంటుంది. పుట్టటమే మనం రిస్క్ తోటి పుడతాం, పుట్టిన తర్వాత ఉంటామా, ఎంతకాలం ఉంటామో తెలీదు, ఆరోగ్యంగా ఉంటామా లేకపోతే ఏమైనా ఇష్యూస్ అంటే ఏదైనా కంజెనిటల్ డిఫెక్ట్తో పుడతామా ఏమీ తెలియదు కదా మనకి. సో రిస్క్ లైఫ్ రెండు కవల పిల్లలు. ఎందుకని? బికాజ్ వీ హ్యావ్ కమ్ ఆన్ ఎర్త్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైం. కాబట్టి రిస్క్ అన్న ఇష్యూని గురించి బెంబేలు పడటం ఏమిటి? ఎందుకు భయపడాలి? ఎందుకు బేజారు అవ్వాలి? ఎందుకు కంగారు పడాలి? ఎందుకు రిస్క్ ఎవర్స్గా ఉండాలి? అంటే ఎలా అని చెప్పి రిస్కీ లైఫ్ లీడ్ చేయమని కాదు. రిస్క్ అనేది అనుక్షణం ప్రతిక్షణం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. హయ్యెస్ట్ రిస్క్ అనేది మృత్యువు. లైఫ్ మే గో ఎనీ టైం, అది రిస్క్ కాదండి. ప్రతి క్షణం అంటే ప్రతి క్షణం మనం రిస్క్లోనే బతుకుతున్నాం. ఏ క్షణంలోనే ఏమైనా కావచ్చు కదా. సో రిస్క్ గురించి అసలు ఆ మైండ్ సెట్ కరెక్ట్ కాదు. ఆ మైండ్ సెట్ అలా డెవలప్ చేసుకోకూడదు. ఏమో ఇందులో ఈ రిస్క్ ఉంది కాబట్టి నేను చేయను, అందులో ఆ రిస్క్ ఉంది నేను చేయను, అట్లా కాదు. కొంతమందికి డ్రైవింగ్ నేర్చుకోమంటే అమ్మమ్మమ్మో యాక్సిడెంట్లు అవుతాయి, ఎవరికైనా గుద్దేస్తానేమో, నేను నేర్చుకోను. దెర్ ఈజ్ రిస్క్ డ్రైవింగ్లో లేదని ఎవరు చెప్పారు? డ్రైవింగ్ అయినా ఇన్ని వేల కోట్ల లక్షల మంది కోట్ల మంది డ్రైవింగ్ నేర్చుకుంటున్నారే, కారులోను బైకులు నడుపుతున్నారే. ఎవరు మానేశారు? అంటే వాళ్ళకి తెలియదు ఆ రిస్క్ గురించి. వాళ్ళకి లేని రిస్క్ నీకెందుకు ఉంది? ఇట్ ఈజ్ యువర్ మైండ్ సెట్. బిజినెస్, అమ్మో బిజినెస్లో చాలా రిస్క్ ఉంటుంది కాబట్టి నేను బిజినెస్ చేయను. రిస్క్ లేకుండా ఎలా ఉంటుంది? బిజినెస్ ఈజ్ సినానిమస్ టు రిస్క్. బిజినెస్లో ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. కానీ అలా అని చెప్పి మానేసి చతికి చేతులు ముడుచుకొని కూర్చుంటామా?
చేతులు ముడుచుకుని కూర్చుంటే ఏమవుతుంది? నాకు బాగా తెలుసు, మాకు క్లోజ్ ఫ్యామిలీ క్లోజే, మా ఖాందాన్లోనే ఒక ఆయన చిన్న బిజినెస్ చేసేవాడు. చిన్న బిజినెస్, స్మాల్ రిటైల్ షాపు లాంటిది. ఆయన లైఫ్ అంతా చేసింది అదే, ఇంకా అంతకన్నా ఏం రాదు ఆయనకి. కొంచెం వ్యవసాయం కూడా చేసేవాడు అనుకోండి కొద్దిగా. చాలా ఊళ్ళల్లో బిజినెస్లు చేశాడు, చాలా ఊళ్ళల్లో. తన లైఫ్ టైంలో జాబ్ చేసేవాడు ఎలా అయితే ట్రాన్స్ఫరబుల్ జాబు, కొన్నాళ్ళు ఇక్కడ ఉద్యోగం చేస్తాడు, తర్వాత అక్కడ కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తాడు, అట్లాగే చేశాడు ఆయన. కొన్ని చోట్ల యావరేజ్గా బయటపడ్డాడు, కొన్ని చోట్ల లాస్ వచ్చింది. అలా లాసులు ప్రాఫిట్లు అవి ఇవేవో మొత్తానికి ఏదో మేనేజ్ చేసుకొచ్చాడు. మొత్తానికి ఫ్యామిలీని నెట్టుకొచ్చేసాడు. పెద్ద ఫ్యామిలీ, పిల్లలు ఎక్కువే ఉన్నారు. మొత్తానికి ఏదో కాస్త వాళ్ళ పిల్లలకి కొంచెం చదివించగలిగాడు. కానీ సక్సెస్ఫుల్గా ఏమీ సంపాదించలేదు. బ్యాలెన్స్ ఒక స్టేజ్లో ఎట్ ది ఏజ్ ఆఫ్ 55 అది అంతే ఉంటుంది అనుకుంటాను ఏజ్. ఖాళీ అయిపోయాడు. ఏదో చేశాడు, ఏదో చేయడానికి ప్రయత్నించాడు, అక్కడ అవ్వలేదు, ఫెయిల్ అయిపోయాడు. ఫ్యూ థౌజండ్ లాస్. ఆ రోజుల్లో లాసులు థౌజండ్లే కదా. కూర్చున్నాడు ఇంట్లో. కూర్చుంటే షేక్స్పియర్ డ్రామాలో ఏదో స్వీట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ అడ్వర్సిటీలో అనుకుంటాను చెప్తాడు. రాజు డీథ్రోన్ అయిపోతాడు, అడవిలోకి వెళ్ళిపోయి దాక్కుంటాడు. అడవిలోకి వెళ్ళిపోయి దాక్కున్న తర్వాత జ్ఞానోదయం కలుగుతుంది. ఏంటి, నేను అడవిలో దాక్కున్నాను, ఇదేంటిది, ఇది బతికా, నేను ఇలా ఉండటం వల్ల బతికిపోతాను, ఓకే, ఐ మే సేవ్ మై లైఫ్, కానీ ఇది ఒక బతికేనా, నేను రాజుని, ఏమైనా సరే రిస్క్ తీసుకోవాలని చెప్పి అది నేర్చుకుంటాడు. చీమల నుంచి నేర్చుకుంటాడు. మళ్ళీ ధైర్యం చేసి తెగించి ఊళ్ళోకి వచ్చి ఊళ్ళ మీద పడి సైన్యాన్ని పోగు చేసుకుని తిరిగి మళ్ళీ దండయాత్ర చేసి మళ్ళీ రాజు అవుతాడు. చాలా రిస్కే, కానీ రిస్క్ తీసుకున్నాడు. అట్లానే ఈయన ఏం చేశాడంటే చాలా రోజులు ఏమీ చేయకుండా, పిల్లలు కూడా కొంచెం పెద్దవాళ్ళు అయ్యి నువ్వేం చేయదు కూర్చోన్నానా అనే స్టేజీ వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు అట్లా కూర్చోలేక చాలా ఇది ఫీల్ అయ్యి కొంత పొలం ఉంటే ఆ పొలం అమ్మేసి మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేశాడు. నాకు బాగా గుర్తు. అయితే ఆ ఊళ్ళో కారణాలు ఏమైనా కానీ 2 ఏళ్ళు అంటే 2.5 సంవత్సరాల కంటే ఎక్కువ నడవలేదు. అది బిజినెస్ క్లోజ్డ్. అక్కడ లాసే. ఒక అరెకరం పొలమే ఎంతో అమ్మేసినట్టున్నాడు, ఎంతో సంథింగ్ లైక్ దట్, ఏదో కొంత ల్యాండ్ అమ్మేసి బిజినెస్లో పెట్టాడు. ఆ రోజుల్లో అరెకరం పొలం అమ్మితే వేలల్లోనే 5,000కు 3,000కు 2,000కు అమ్మినట్టున్నాడు. ఇప్పుడైతే కోట్లు ఉంటుంది అనుకోండి. అయిపోయింది. మళ్ళీ కూర్చున్నాడు. కూర్చుంటే మళ్ళీ మామూలే. బట్ ఈసారి ఇంకొక అరెకరం పొలం అమ్మాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత అమ్మి ఇంకో చోట మళ్ళీ షాప్ ఓపెన్ చేశాడు. ఈసారి అది వెలిగిపోయింది. వెలగటం అంటే ఎట్లా వెలిగిపోయిందంటే, ఆ బిజినెస్ పిల్లలు అఫ్కోర్స్ పెద్దోళ్ళు అయ్యారు, కొంతమంది ఇంకా ఉన్నారు. పిల్లలు చదువులు పెళ్ళిళ్ళు అంతా అంటే ఫ్యామిలీ చక్కగా సెటిల్ అయిపోయింది. ఎట్ ది ఏజ్ ఆఫ్ 55-60 ఉంటాయేమో అప్పుడు, నాకు తెలీదు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 55-60 హీ బికేమ్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. సక్సెస్ఫుల్ అంటే కోట్లు సంపాదించలేదు. ఇంటికి కావాల్సినటువంటి అవసరాలు కావాల్సిన అంటే పిల్లల చదువులకి, వాటికి, పెళ్ళిళ్ళకి, అంటే వాట్ ఎవర్ ఈజ్ దేర్, అంటే కొంచెం ప్రాపర్టీ కొద్దిగా ఎక్వైర్ చేయటం. ఆ బిజినెస్ ఒక 15 ఏళ్ళు ఏమో ఆల్మోస్ట్ నిరాఘాటంగా బ్రహ్మాండంగా నడిచింది. తర్వాత పిల్లలు తన కొడుకు ఈ టుక్ చార్జ్ ఆఫ్ ఇట్. ఇతను బాగా ఏజ్డ్ అయిపోయాడు. 70స్కి వచ్చిన తర్వాత ఈయన అయిపోయాడు. తర్వాత కొడుకు దాన్ని కంటిన్యూ చేశాడు. హీ ఆల్సో ర్యాన్ ఇట్ సక్సెస్ఫుల్లీ. అంటే 15-20 ఇయర్స్ స్పాను ఎండ్ ఆఫ్ హిజ్ లైఫ్
ఇట్ డిడ్ వెల్. బిజినెస్లో రిస్క్ ఉంది, లాసెస్ వస్తాయి, నువ్వేం చేస్తావు, నువ్వు చేయొద్దని ఇంట్లో వాళ్ళు. ఆయన అసలు వినలా, ఎవరు చెప్పినా వినలా. ఇంకొక అరెకరం అమ్మేశాడు. ఈ అరెకరానికి ఈసారి మాత్రం సెట్ అయిపోయాడు. రిస్క్ అనుకుని ఇంట్లో కూర్చుని ఉంటే ఎలా ఉండేదో. చాలా డిప్రెషన్ కాకపోయినా ఏదో వెరీ లో మీడియోకర్ లైఫ్. ఏదో కొద్దిగా పొలం ఉంది, ఆ పొలం పండించుకుని తింటాం. ఆ పొలం పండించుకుని తినటానికి అది కూడా చాలని ఇదే కదా. అంత ఏమొస్తుంది, ఏం పంట ఆ రోజుల్లో పంట ఏమొస్తుంది, తినటానికి ధాన్యం ఉన్నాయి అంతే. మరి మిగతా ఖర్చులకి లేదా డిపెండ్ అవ్వాలి. సెటిల్ అయిన పిల్లలు ఏమైనా పంపిస్తారేమో అని. వాళ్ళు పంపిస్తారు, లేకపోతే లేదు. అప్పుడు ఈ పరిస్థితి ఏంటి? ఈ బికేమ్ డిపెండెంట్, ఈ బికమ్స్ ఎ డిపెండెంట్. కానీ నేను ఎందుకు డిపెండ్ అవ్వాలి, నాకేంటి, ఇట్లా ఎందుకు చేయాలి? హీ టుక్ రిస్క్ అండ్ ఫైనల్లీ హీ గాట్ సక్సెస్ఫుల్. హీ హ్యాస్ సక్సీడెడ్. సో నేను చెప్పేది ఏంటంటే, బిజినెస్, ప్రొఫెషను, జాబు, ఇంకోటి నేను ఏ రిస్క్ తీసుకోను. అమ్మో అది అందులో ఈ రిస్క్ ఉంది, అమ్మో అది తాగితే ఈ రిస్క్, అమ్మో ఇది తింటే ఈ రిస్క్ ఉంది, అమ్మో అది చేస్తే ఆ రిస్క్ ఉంది అంటే అనుక్షణం రిస్క్ ఫ్యాక్టర్ని మైండ్లోకి తెచ్చుకుని నిష్క్రియ పాత్రని నిర్వహించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పటికీ ఏమీ సాధించలేరు. రిస్క్ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. అయితే మెజరబుల్ రిస్క్, దాన్ని స్టాక్ మార్కెట్లో ఫైనాన్స్లో దాన్ని ఎజ్యూమ్డ్ రిస్క్ అంటారు. అంటే నేను చేసే ఈ పనిలో రిస్క్ ఎంత, రిటర్న్ ఎంత, అది బేరీజ్ వేసి ఇంత రిస్క్, ఇందులో ఇంత రిస్క్ ఉంది, ఇదిగో ఇంత రిటర్న్ ఉంది, ఈ పాజిబిలిటీ ఉంది, పాజిటివ్ సైడ్ ఈ రిటర్న్ వచ్చాయి, ఈ బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది, నెగిటివ్ సైడు ఇది ఇంత పోయే అవకాశం ఉంది, డబ్బులు కావచ్చు, ఇంకోటి కావచ్చు. అలా రిస్క్ని మెజర్ చేసుకుని దూకేయాలంతే. కాకపోతే చాలామంది ఇక తప్పదు అనుకుంటే తీసుకుంటారు రిస్క్, లేకపోతే అసలు సమస్య లేదు. టెంపర్మెంట్, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టెంపర్మెంట్. తప్పదు, ఇంకా నో వే, వేరే మార్గం లేదు, గత్యంతరం లేదు, ఇంతకన్నా గతి లేదు అనుకుంటే రిస్క్ తీసుకుంటారు. ఏమాత్రం అవకాశం ఉన్నా అవాయిడ్ చేసేస్తారు. లాస్ట్ ఇయరు మా ఇంటికి ఢిల్లీకి మా క్లాస్మేటు ఫ్రెండు, ఆయన పెద్ద లాయరు, గొప్ప లాయరు, ఆయన వచ్చాడు. ఫ్యామిలీతో వచ్చాడు. ఏదో టూర్ చేస్తూ ఫ్యామిలీకి మా ఇంటికి వచ్చాడు, విజిట్ చేశాడు. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, ఎప్పుడో 20 years నుంచి రారా బాబు అంటే మొత్తానికి ఈసారి వచ్చాడు. సో ఓకే, ఆతిథ్యం ఒక పూట, గంట 2 గంటలు 4 గంటలు ఉన్నాడు. భోజనం అది చేశాడు. నార్త్ ఇండియన్ టూర్ కదా, భోజనాలు దొరకవు కదా మన భోజనాలు. సో హ్యాపీ. ఓ మాట అన్నాడు, ప్రసాద్ నువ్వు రిస్క్ చేసావో, రిస్క్ తీసుకుని ఇంత దూరం వచ్చావు, అందులో దానివల్ల బాగా సెటిల్ అయ్యావు. నేను ఆ రిస్క్ తీసుకోలేకపోయాను. అతను బాగా సెటిల్ అయ్యాడు, చాలా బాగా సెటిల్ అయ్యాడు, బ్రహ్మాండంగా సెటిల్ అయ్యాడు, చాలా వెరీ సక్సెస్ఫుల్, చాలా టాప్, అది వేరే సంగతి. నేను ఆ రిస్క్ తీసుకోలేకపోయాను ఆ రోజుల్లో అన్నాడు. ఏంటి రిస్క్ తీసుకోలేకపోయానంటే, తను ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రాక్టీస్ చేశాడు. బిఫోర్ హీ గాట్ ది ఎలివేషన్, టాప్ లెవెల్కి ఎలివేషన్ వచ్చింది. ఆ ఎలివేషన్ వరకు తను డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రాక్టీస్ చేశాడు. వెరీ సక్సెస్ఫుల్, లెగసీ ఉంది, వెరీ సక్సెస్ఫుల్. అఫ్ కోర్స్ ఇబ్బంది ఏం లేదు. నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను అనుకున్నాను హైకోర్టుకి వెళ్ళిపోదాం. అంటే హైకోర్టు హైదరాబాద్లో కదా ఉండేది. హైకోర్టుకి వెళ్ళిపోదామని చాలాసార్లు అనుకున్నాను, హైకోర్టు ప్రాక్టీస్కి వెళ్దామని. బికాజ్ ఈజ్ వెరీ క్యాపబుల్, మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, వెరీ క్యాపబుల్. హైకోర్టుకి వెళ్దాం అనుకుని నేను వెళ్ళలేకపోయాను.
నువ్వు రిస్క్ తీసుకున్నావు, ఇంత దూరం వచ్చావు, ఢిల్లీ దాకా వచ్చావు. నేనైతే హైదరాబాద్ కూడా హైకోర్టు ప్రాక్టీస్కి పెడదాం అనుకుని నేను రిస్క్ తీసుకోవాలి. ఫ్యామిలీ ఇది అది ఇక్కడ బాగుంది కదా, ఓకే కదా, మళ్ళీ అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో అని ఆలోచించి నేను రిస్క్ తీసుకోలేకపోయాను, అసలు హైకోర్టుకి ప్రాక్టీస్కి వెళ్ళలేకపోయానని చెప్పడం. అదే ఇంకో క్లాస్మేట్ ఉన్నాడు. తను గుంటూరులో ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ డిస్ట్రిక్ట్ కోర్టులో వన్ ఫైన్ డే హీ టుక్ ఏ డెసిషన్ అండ్ హీ వెంట్ టు హైకోర్టుకి వెళ్ళిపోయాడు. హైకోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఇక్కడ అక్కడ కూడా కొంచెం సైమల్టేనియస్గా నడుస్తుంది, సెటప్ అలా పెట్టుకున్నాడు. అండ్ హీ స్టిల్ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాడు. తర్వాత 2 స్టేట్లు డివైడ్ అయిపోయాయి కదా, డివైడ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసింది కదా కోర్టు. గుంటూరు అంటే దగ్గరే కదా, ఇంటి దగ్గరికి వచ్చేసింది. హీ కేమ్ బ్యాక్ టు ఏపీ హైకోర్టు ఇక్కడ, అండ్ హీ బికేమ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా బాగా సక్సెస్ఫుల్ అయ్యాడు. అంటే ఇతను ది ఫస్ట్ వన్ సక్సెస్ఫుల్ కాలేదని కాదు, ఇంకా ఇతను తన లెవెల్లో చాలా బాగా సక్సెస్ఫుల్ అయ్యాడు, ఇంకా ఎక్కువ సక్సెస్ఫుల్ అయ్యాడు, అది వేరే సంగతి. కానీ రిస్క్ అనేది తీసుకున్నట్లయితే, రిస్క్ తీసుకుంటే ఒక్కోసారి నష్టపోతాం, రిస్క్ తీసుకోకపోతే ఒక్కోసారి నష్టపోతాం. రిస్క్ తీసుకుంటే నష్టపోతాం ఒక్కోసారి, రిస్క్ తీసుకోకపోతే నష్టపోతాం ఒక్కోసారి. అయితే నష్టపోతామా లబ్ధి పొందుతామా అనేది ముందుగా ఎలా తెలుస్తుంది? ముందుగా తెలియదు కదా. ఖచ్చితంగా బేరీజ్ వేసుకోవాలి. ఎక్కడైతే ప్రోగ్రెస్ ఉందో, ఎక్కడైతే పాజిబిలిటీ ఉందో, ప్రోగ్రెస్కి ప్రాస్పెరిటీకి పాజిబిలిటీ ఉందో అక్కడ అవసరమైతే రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకోకుండా లైఫ్ గడిపేద్దాము అనుకుంటే అదే పెద్ద రిస్క్. నో రిస్క్ ఈజ్ హై రిస్క్. సముద్రయానాలు చేసి రోజుల తరబడి నెలల తరబడి సముద్రయానాలు చేసి ఇక్కడ ఆఫ్రికా ఖండం ఉంది, ఇక్కడ అమెరికా ఖండం ఉంది, అక్కడ అది ఉంది ఇది ఉంది అని చెప్పి కనిపెట్టారే. రిస్క్ తీసుకోకుండా సైంటిస్టులు ఇన్ని ఎలా కనిపెట్టగలిగారు? రిస్క్ తీసుకోకుండా కనిపెట్టారా? రిస్క్ తీసుకోకుండానే మనం బ్రతుకుతున్నామా? ఒక తల్లి ఎంత రిస్క్ తీసుకుని బిడ్డని గర్భం దాల్చి కానీ అది పెంచి ఎంత రిస్క్ తీసుకుంటుంది? తల్లే కాదు, తండ్రి కూడా తీసుకుంటాడు అనుకోండి. తల్లి తీసుకునే రిస్క్ ఎక్కువ. రిస్క్ తీసుకోకపోతే పిల్లలు మనం ఎక్కడుంటాం? మన తల్లిదండ్రులు రిస్క్ తీసుకోకపోతే మనం ఎక్కడుండేవాళ్ళం? ఎస్. సో రిస్క్ అనేది ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. రిస్క్ గురించి భయపడకూడదు, ఆలోచించకూడదు, దూకటమే. అయితే ఏంటంటే దూకే ముందు జాగ్రత్తగా ఆలోచించుకుని దీని పర్యవసానం ఏమిటి, ఏం జరుగుతుంది, ఏం జరగవచ్చు అనేది ఆలోచించుకుని చేయాలి. ఇప్పుడు షిప్ ఉంది, నేను ఎప్పుడో స్టేటస్లో ఇందులో పెట్టినట్టున్నాను. ఒక షిప్ని నిర్మిస్తాం కదా. వై ఏ షిప్ ఈజ్ బిల్ట్, వై ఏ కార్, ఏ బస్, ఓ వెహికల్. షిప్పే తీసుకుందాం, కారు వెహికల్ వదిలేయండి. షిప్ ఎందుకు బిల్డ్ చేస్తాం? షిప్ ఎందుకు నిర్మిస్తాము? ఒక ఓడ ఎందుకు నిర్మిస్తాము? షిప్పులో హార్బర్లో పెట్టుకోవడానికి, హార్బర్లో పెట్టుకోవడానిక, అలంకారం కోసం, షోకేజ్ లాగా కాదు కదా. ఇట్ హ్యాస్ టు ఫేస్ ది రఫ్ వెదర్స్ ఆఫ్ ది సీ. ఇట్ ఈస్ నాట్ బిల్ట్ ఫర్ సేఫ్టీ, ఇట్ ఈస్ నాట్ బిల్ట్ టు కీప్ ఎట్ ది హార్బర్. అలంకారం కోసం షిప్ని తయారు చేయం, వదులుతాం సముద్రంలోకి వదలటానికి. ఇట్ హ్యాస్ టు రీచ్ ప్లేసెస్ అండ్ ఇట్ హ్యాస్ టు ఫేస్ రఫ్ వెదర్స్ ఆఫ్ ది సీ. సముద్రంలో రఫ్ వెదర్స్ గురించి ఏంటి మాట్లాడేది? చెప్పాల్సింది ఏముంది? ఎంత రిస్క్ ఉంటుంది? రోడ్డు మీద ఉన్న రిస్క్ కంటే కూడా సముద్రంలో ఉండే రిస్క్ చాలా ఎక్కువ. అంటే బై ఎయిర్ వెళ్తాము, అందులో రిస్క్ లేదా? విమానంలో ప్రయాణం చేయడంలో రిస్క్ లేదా? విమానం తోలటంలో రిస్క్ లేదా? ఏమైనా అయితే ఏమవుతుంది?
శాలరీలు కూడా మిగలవు. బస్సు కారు వదిలేయండి, షిప్ ప్రయాణంలో రిస్క్ లేదా? బట్ స్టిల్ we build it and we move it to the move it from one place to another place. రిస్క్ అనే ఫ్యాక్టరు ఎంత 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 ఇంపార్టెంట్ అంటే సక్సెస్కి రిస్క్కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్ అనే పదం వినే ఉంటారు కదా. ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్ అంటే ఏంటి? రిస్క్ తీసుకోగలిగిన వాడే. ఏమి రిస్క్ తీసుకోను అనేవాడు కాదు. ఏమి రిస్క్ తీసుకోను, రిస్క్ లేకుండానే నేను ఏదైనా రిస్క్ లేకుండా ఉంటేనే రవ్వంత రిస్క్ కనిపించినా నేను చెయ్యను అనుకునే వ్యక్తి ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నాడని అర్థం. కాబట్టి రిస్క్ గురించి ఎప్పుడు భయపడకూడదు. ఇది లైఫ్లో మన బిజినెస్కి, ప్రొఫెషన్కి, పర్సనల్ లైఫ్కి, ఫ్యామిలీ లైఫ్కి, సోషల్ లైఫ్కి, అన్ని రంగాల్లో అన్ని ఏరియాస్కి అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు పెంచుతున్నాం అంటే బ్రీఫ్గా ఒక 10 minutes, ఐ టేక్ 10 more minutes. నేను దగ్గర పెట్టుకొని టైం చూసుకుంటున్నాను. చూసారా, టైం చూసుకుని మరీ చెప్తున్నాను. బికాస్ ఐ వాంట్ టు కన్ఫైన్ మై స్పీచ్ టు 30 minutes అప్రాక్సిమేట్లీ. మనం పిల్లల్ని పెంచుతున్నాము. పిల్లల్ని మోడర్న్ సొసైటీలో ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్, సారీ టు సే దిస్, దయచేసి నన్ను క్షమించండి, అపార్థం చేసుకోకండి. ఎలా పెంచుతున్నామంటే we don't expose them to any sort of risk. రవ్వంత రిస్క్ కూడా మనం ఫేస్ చేయనివ్వటం లేదు. అందరూ కాదు, కొంతమంది. స్కూల్కి పంపించాలంటే అమ్మో ఏమవుతుంది ఏమో, సమస్య లేదు, కారు డ్రైవరు జాగ్రత్తగా వెళ్ళి తీసుకెళ్ళి దింపాలి, లేకపోతే నేను రోజు పొద్దున్నే తీసుకెళ్ళి దింపొస్తాను. మరి చాలా మిగతా వాళ్ళ పిల్లలందరూ ఉన్నారు, వాళ్ళు స్కూల్ బస్సు వస్తుంది, బస్సులో పంపిస్తున్నారు కదా. నేను స్కూల్ బస్సు కాదు అమ్మో, ఎందుకు స్కూల్ బస్సు ఎందుకు వచ్చిందిలే, రిస్క్. స్కూల్ బస్సు వద్దు, నేను పొద్దున్నే వెళ్ళి దించొస్తాను, స్కూటర్లో దించొస్తాను. భార్యో భర్తో ఇద్దరిలో ఎవరో ఒకరు డిసైడ్ చేసి పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి దించొస్తారు, జాగ్రత్తగా ఆ టయానికి వెళ్ళి తీసుకుని వస్తారు. మీరు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి పేరు వినే ఉంటారు కదా. నారాయణమూర్తి దంపతులు వాళ్ళు ఇన్ఫోసిస్ అది కంపెనీ పెట్టినప్పుడు వెరీ సక్సెస్ఫుల్, బాగానే ఉంది, బ్రహ్మాండంగా నడుస్తుంది. ఆ రోజుల్లో పిల్లల్ని అందరి పిల్లలతో పాటు స్కూల్ బస్సులోనే పంపేవారట. దే హ్యావ్ కార్స్, దే హ్యావ్ ఎవ్రీథింగ్, దే ఆర్ ఆల్రెడీ రిచ్ బై దెన్. అప్పటికే బాగా డబ్బులు ఉన్నాయట. కానీ మా పిల్లలకి ఎక్స్పోజరు, నార్మల్ అండ్ న్యాచురల్ ఎక్స్పోజర్ కావాలి కదా, న్యాచురల్ ఎక్స్పోజర్ కావాలి కదా. మిగిలిన పిల్లలతోటి ఆ బస్సులో ప్రయాణం చేస్తే ఆ మింగిల్ అవుతారు కదా, ఆ ఎక్స్పోజర్ ఉండాలి కదా. కారులో పంపించే ప్రసక్తి లేదు, బస్సులోనే అని చెప్పి బస్సులోనే పంపించేవారట. తర్వాత రోహన్మూర్తి అనే వాళ్ళ అబ్బాయి స్టేట్స్కి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇందులో మెస్సులు ఉంటాయి కదా, మెస్సులో డిష్ వాషింగు, ఆ క్లీనింగు, అది ఇది ఆ పని కూడా చేసేవాడట. పార్ట్ టైం చేసి కొంత డబ్బులు సంపాదించేవాడట. అప్పటికి మరి ఇన్ఫోసిస్ ఎంత పెద్ద కంపెనీ, ఎన్ని కోట్లు, వేల కోట్లు. అతను చదువుకునే స్టేట్స్కి వెళ్ళి చదువుకునే టయానికి దే ఆర్ వెరీ రిచ్, నియో రిచ్. నో, అట్లా ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, అది వేరే సంగతి. అట్లా ఉండాలని ఏం లేదు, అవసరం లేదు. అంటే నేను చెప్పేది ఏంటంటే పిల్లల్ని పెంచేటప్పుడు మనం ఏమని చేస్తామంటే కనీసం వెళ్ళి అక్కడికి వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి కొంచెం ఓ ట్యాబ్లెట్ పట్టరా లేకపోతే కాఫ్ సిరప్ పట్టరా అని పిల్లల్ని పంపించాం. అమ్మో వీడు వెళ్ళలేడు కాఫ్ సిరప్కి, నేనే వెళ్తాను.
ఆ అమ్మో నాన్నో లేకపోతే ఆయనో ఆవిడో వెళ్ళి తీసుకుని కాఫ్ సిరప్ తీసుకొస్తారు. అంతేగాని పిల్లల్ని పంపించారు. అమ్మో పిల్లల్ని పంపితే వద్దు, పిల్లల్ని పంపితే కొన్ని సందర్భాల్లో అయితే కొన్ని ఫ్యామిలీస్లో అయితే ఈవిడ చెప్పేస్తుంది, ఏంటి వాడికి పని చెప్తున్నావేంటి, నువ్వు వెళ్ళి తీసుకురా అని చెప్తుంది మొగుడికి, భర్తకి. వాడు వెళ్ళటానికి వీల్లేదు బయట. అమ్మో పెద్ద పిల్లలైనా చిన్న పిల్లలని చాలా కేర్ఫుల్గా ఉండాలి, చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్ద అయిన పిల్లలు ఆ మాత్రం ఎక్స్పోజర్ కిందకి వెళ్ళి షాప్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కురావటం, ఇంకోటో లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళి ఏదైనా మెడిసిన్ తీసుకోవటం, లేకపోతే పుస్తకాల షాప్కి వెళ్ళి పుస్తకాలు కొనుక్కోవటం. దే డోంట్ గివ్ ఫ్రీ హ్యాండ్, దే డోంట్ టెల్ దమ్ ఎనీథింగ్, దే డోంట్ టీచ్ దమ్ ఎనీథింగ్, దే డోంట్ ఎక్స్పోజ్ దేర్ చిల్డ్రన్ టు దీస్ థింగ్స్. అమ్మో వద్దు మీరు వెళ్ళండి అని చెప్పుద్ది ఆవిడ. నాకు పని ఉంది అది ఉంది అంటే విందు. అలాగే భర్త, కొన్ని ఫ్యామిలీస్లో భర్త, ఏంటి నువ్వు ఆడికి పని చెప్తున్నావేంటి, ఆడిని పంపిస్తానంటావేంటి బయటికి, లేదే నువ్వు వెళ్ళి తీసురా అంటాడు. అట్లాంటి ఫ్యామిలీస్ ఉండవనుకోండి రేరు. ఏది భర్త భార్యని బయటికి వెళ్ళి మందులు పట్టరా, లేకపోతే అది పట్టరా ఇది పట్టరా, లేకపోతే పిల్లలకి ఇది చెయ్యి అది చెయ్యి అన్నీ నువ్వు చెయ్యి అని భార్యని ఎక్స్పోజ్ చేసే భర్తలు ఉండరు, కానీ కొంతమంది ఉంటారు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఆన్ ఎర్త్ కదా. బట్ మోస్ట్లీ భార్యలు భర్తలను ఎక్స్పోజ్ చేస్తారు, నువ్వు అది చేసిరా ఇది చేసిరా. వాడంతటి వాడు వెళ్ళటం ఏంటి, వాడు వెళ్ళటానికి వీల్లేదు అంటే బయటికి పంపరండి. ఎట్లా అంటే మా ఫ్రెండ్ ఉన్నాడు, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాం, మేము ఇద్దరం కూర్చుని హోంవర్క్ చేసుకుంటామంటే కూడా అలౌ చేయరండి. అమ్మమ్మ వద్దు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటికి ఫ్రెండ్స్కి వెళ్తే ఏంటి, ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తాం ఏంటి, ఆ వాడేంటో వాడు ఎట్లాంటి వాడో, నో వెళ్ళటానికి వీల్లేదు. ఫ్రెండ్ ఇంటికి కూడా వెళ్ళటానికి వీల్లేదు హోంవర్క్ చేసుకోవడానికి. ఆడపిల్లల గురించి నేను చెప్పటంలో మగపిల్లలు కూడా రిస్ట్రిక్ట్ చేస్తారు, అంత రిస్ట్రిక్టెడ్గా ఉంటారు. అలాగే ఆడపిల్లల్ని బయటికి అవి కొనుక్కురా ఇది కొనుక్కురా అని పంపాల్సిన అవసరం లేదు, పంపక్కర్లేదు. అంటే ఈ రోజుల్లో పర్వాలేదులేండి, ఎందుకంటే ఆడపిల్లలు మగపిల్లలతో సమానంగానే పెరుగుతున్నారు. అయినా కానీ ఆడపిల్లల్ని ఎందుకు అవి బయటగా ఎక్స్పోజ్ చేయటం, అవి సరుకులు సామాన్లు కొనడానికి పంపించడం లేదు, పంపించకపోయిన అవసరం లేదు. కానీ ఆడపిల్లల్ని పెంచే విషయంలో చాలామంది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో తల్లులు చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళకి కనీసం ఇల్లు తుడవటం, చీపిరితోటి ఇల్లు తుడవటం నేర్పించరు. వీళ్ళు కూడా తుడవరు నేను అనుకోవటం. చాలామంది వీళ్ళు నేర్చుకునే ఉండుంటారు, తెలుసు బహుశా వీళ్ళకి, కానీ వీళ్ళు తుడవరు. ఇంట్లో ఏ పని అమ్మమ్మ ఉండమ్మా నేను చేసి పెడతాను, తల్లి చేసి పెడుతుంది, లేకపోతే పనోళ్ళు ఉంటారు, లేకపోతే పనోళ్ళు చేసి పెడతారు. అంటే ఇల్లు తుడవటం కానీ, తడిగుడ్డ పెట్టడం కానీ, తర్వాత డిషెస్ వాష్ చేయటం కానీ, లేకపోతే పక్కలు సర్దిపెట్టి గుడ్డలు పక్కల సర్ది పెట్టాలు ఉంటాయి కదా, ఎత్తి పెట్టాలు ఉంటాయి కదా. జస్ట్ ఎ మినిట్ గివ్ మీ ఎ మినిట్, హాఫ్ మినిట్. సో ఇట్లాగా బట్టల్ని సర్ది పెట్టడం, పక్క గుడ్డలు ఉంటాయి కదా, ఓకే, అవి అలాంటివి ఏమీ లేకుండా. సో వాట్ వీఆర్ డూయింగ్ యాక్చువల్లీ హియర్ ఈజ్ we are not allowing them any exposure. ఏమి ఎక్స్పోజర్ ఇవ్వటం లేదు ఏ పని. అంటే ఇంట్లో పడుకుని పక్క బట్టలో బెడ్షీటో ఇంకోటో సర్ది పెట్టడం చాలా చిన్న పని మనుషులు ఉన్నారు కదా, పని మనుషులు చేస్తారు. ఇంట్లో ఏ పని ఆడపిల్ల చేత చేయించరు, ఆడపిల్ల చేసేది లేదు, చేయటానికి వీలు లేదు. దిస్ ఈజ్ రాంగ్. వంట దూర్కి బాత్ అంటారు కదా, వంట వదిలేయండి. అసలు మామూలుగా ఇంట్లో ఏ పని చేయని వాళ్ళు, చేయలేని వాళ్ళు, చేయించని వాళ్ళు వాళ్ళ చేత వంట చేయిస్తారా? కనీసం కూరగాయలు కూడా కట్ చేయించరు, ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా కట్ చేయటం రాదు వాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో చాలా ఫ్యామిలీస్లో ఆడపిల్లలకి. సో వాట్ దే ఆర్ డూయింగ్, అమ్మో ఎందుకు కళ్ళు మండుతాయి ఉల్లిపాయలు కోయిక, చేకోసుకుంటాయేమో
చేయి కోసుకుంటావు, నువ్వు ఆ చాకు పట్టుకోమాక నువ్వు చేయి కోసుకుంటావు, ఉండు నేను చేస్తాను, లేకపోతే పని మనిషి చేయిస్తాను. ఏంటి వాట్ యు ఆర్ డూయింగ్? మగపిల్లలనేమో బయటికి పంపం, ఏ పని చెప్పం, ఎక్స్పోజ్ చెయ్యం. ఆడపిల్లలకి ఇంట్లో వంట వార్పు కానీ లేకపోతే ఇంటి పని ఏదైతే ఉందో ఆ ఇంటి పని, ఇల్లు చక్క పెట్టడం, సర్ది పెట్టడం, ఇల్లు సర్ది పెట్టడం, చక్కగా నీట్గా ఉంచటం, లేదా వంట వార్పు వాటి పనులు కానీ వాటిలో ఏ పని ఇంటికి సంబంధించిన ఏ పనిని చెయ్యం, నేర్పించం. సో వాట్ వీఆర్ డూయింగ్? రేపొద్దున అమ్మాయి చూసారా, షిప్ ఈజ్ బిల్ట్ నాట్ టు కీప్ ఇట్ అట్ ది హార్బర్లో పెట్టుకోవడానికి, అలంకారప్రాయంగా హార్బర్లో పెట్టుకోవడానికి షిప్ని తయారు చేయం. షిప్ని సముద్రయానం కోసం షిప్ని తయారు చేస్తాం. మరి ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకోవడానికి పెంచం కదా. ఆడపిల్లల్ని కని పెంచి ఏం చేస్తాము, ఒక ఐ చేతిలో పెట్టాలి. మరి ఐ చేతిలో పెట్టినప్పుడు ఐ పరిస్థితి ఏంటి? ఈ అమ్మాయికి ఏ పని రాదు అసలు. పొయ్యి మీద జస్ట్ ఒక టీ పెట్టడం కూడా రాదు. లెటర్సే అమ్మో నేను ఎప్పుడు మా అమ్మ ఎప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళడం లేదు, స్టవ్ దగ్గరికి వెళ్తే కాలిపోతా, చేతులు కాలుతాయనో ఇంకోటి ఎప్పుడు నేను స్టవ్ దగ్గరికి కూడా వెళ్ళలేదు, నేను ఎప్పుడు టీ పెట్టలేదు, నాకు టీ పెట్టడం రాదు అని చెప్తుంది భర్తతోటి రేపు పెళ్ళయ్యాక. అప్పుడేంటి పరిస్థితి? ఆ రోజు పని మనుషులు ఉంటారు, పని మనుషులు రారు. రాని రోజున ఏం చేస్తారు? పస్తుంటారా? అంటే హోటల్ నుంచి తెప్పించుకుంటారా భోజనాలు, టీలు కాఫీలు భోజనాలు, జొమాటోలు, స్విగ్గీలు ఇప్పుడు వచ్చేసినాయిలేండి. బయట నుంచి తెప్పించుకునే ఫుడ్ విషతుల్యం. నేను ఈ మాట అంటే 90% పీపుల్కి కోపం వస్తుంది, నాకు తెలుసు. నిష్ఠూరంగా ఉంటుంది అంటారు కదా, నిజమే, నిష్ఠూరంగానే ఉంటుంది. బయట నుంచి తెప్పించుకునే ఫుడ్ విషతుల్యం. అది కూడా నాన్ వెజిటేరియన్ అయితే చాలా చాలా కష్టం, చాలా ఇబ్బంది. అంటే అలా బయట నుంచి తెప్పించుకుని తినటం అలవాటు చేసుకోకూడదు, అలవాటు చేయకూడదు. పిల్లలకి అంతకన్నా అలవాటు చేయకూడదు. వాళ్ళ శరీరాలని ఇప్పటి నుంచే పాడు చేసేస్తున్నాం అనమాట. వాళ్ళు పెద్ద అయిన తర్వాత, కొంతకాలం పోయిన తర్వాత వాళ్ళ శరీరాలు వాళ్ళకి ఉపయోగపడవు. హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు క్యాన్సర్లని, బీపీలని, షుగర్లని, ఏంటంటే వస్తున్నాయి కదా. ఎందుకు వస్తున్నాయి? ఒకటి ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండటం, మెటబాలిజం ప్రాపర్గా లేకపోవటం. ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినప్పుడు, సరిపడా ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు అన్ని రకాల అనర్థాలు వచ్చేస్తాయి. తర్వాత ఈటింగ్ హ్యాబిట్స్, చాక్లెట్లు, ట్రాఫీలు, 5 స్టార్లు, పిజ్జాలు, బర్గర్లు, జంక్ ఫుడ్స్, తర్వాత కుర్కురేలు. అవి అందులో వేసే కుర్కురేలు, ఆ టైపు చిప్స్, కుర్కురేలు, అటువంటి వాటిలో వేసే పదార్థాలు, వేసే ఎసెన్స్, కలిపేవి ఏమేమి కలుపుతున్నారో మనకు తెలుసా? దే ఆర్ క్యాన్సరస్ అని చెవిలో ఇల్లు కట్టుకుని చెప్తున్నారు. అందులో వేసే కారాలు, మసాలాలు టైపు అవన్నీ కూడా క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తాయని. క్యాన్సర్ సంగతి వదిలేయండి, అందులో ఉన్న సాల్ట్ చాలు. ఆ సాల్ట్ లోపలికి వెళ్ళి సాల్ట్ ఎర్లీగా బ్లడ్ ప్రెషర్ వచ్చేస్తుంది. ఎర్లీగా బ్లడ్ ప్రెషర్ రావడానికి ఏం చేయక్కర్లా, ఈ కరకరలాడేవి కుర్కురే టైపు, చిప్స్ టైపు తింటమే. ఎక్కడ చూసినా గుట్లు కనబడుతుంటాయి. ఈవెన్ మెట్రోలో ప్రయాణం చేస్తూ కూడా తింటుంటారు. సో పేరెంట్స్ ఇక్కడ ఏం చేస్తున్నారు? పిల్లలకి ఏ పని చెప్పకుండా, ఏ పని నేర్పకుండా, ఏమి ఎక్స్పోజర్ రాకుండా, ఫ్రెండ్ ఇంటికి కూడా వెళ్ళనివ్వకుండా. ఫ్రెండ్ ఇంటికి కూడా వెళ్ళని వాడు వన్ ఫైన్ డే అమెరికా వెళ్ళాల్సి వస్తుంది. వచ్చేస్తాడు, ఆ స్టేజ్కి వచ్చేస్తాడు, సీట్ వచ్చేస్తుంది. సీట్ రాకపోతే డబ్బులు ఉంటాయి, వెళ్ళి అమెరికా పంపిస్తాడు. అక్కడ ఏం చేస్తాడు? ఒక్కసారి ఇక్కడ అసలు మామూలుగా బయట ప్రపంచంతో ఎక్స్పోజర్ లేనివాడు ఒక్కసారిగా ఎక్స్పోజ్ అవుతాడు అక్కడ. వీళ్ళు వెళ్తారా? అమ్మ నాన్న వెళ్తారా అమెరికా వాడితో, అబ్బాయితో పాటు?
చాలా అంటే ఆలోచించటం లేదు, అంటే రిస్క్ అనుకుంటున్నారు అనమాట. పిల్లలకి పని చెప్పడం, పిల్లల చేత పని చేయటం, లేదా పిల్లల్ని ఎక్స్పోజ్ చేయటం, అవుట్ సైడ్ వరల్డ్కి ఎక్స్పోజ్ చేయటం అనేది మగపిల్లడైతే ఖచ్చితంగా బయట ఎక్స్పోజర్ కావాలి. అరే అక్కడికి వెళ్ళి అది చూసిరా, అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడరా, అది పిన్ని గారింటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎక్కడో ఎల్బీ నగర్లో ఉంటాడు, ఎల్బీ నగర్లో వాళ్ళ ఇల్లు ఉంటుంది, వీళ్ళేమో హైటెక్ సిటీలో ఉంటారు, పంపించే ఆ హైటెక్ సిటీ ఎల్బీ నగర్లో అడ్రస్ తీసుకుని అక్కడికి వెళ్ళి సో పని చేసుకురా, లేకపోతే ఈ ఆఫీస్కి వెళ్ళి ఇదేదో కనుక్కురా, మాట్లాడు. 18 ఏళ్ళు 20 ఏళ్ళు వస్తాయి వాడికి, ఆ అబ్బాయికి. ఒక ఆఫీసు, ఒక బ్యాంకుకి వెళ్ళి పని చేసుకురావటం రాదు, ఎప్పుడు పంపలేదు. బ్యాంకు అమ్మో నువ్వు వెళ్ళొద్దు, నేను వెళ్తాను అంటే ఏ ఎక్స్పోజర్ లేకుండా ఒక్కసారే పెద్ద ఎక్స్పోజర్ వస్తే ఆ ఎక్స్పోజర్ని ఎలా ఫేస్ చేస్తాడు ఆ అబ్బాయి? నిజం చెప్పాలంటే ఆడపిల్లలు మగపిల్లలు ఈ రోజుల్లో సమానమే, ఇద్దరికి ఆల్మోస్ట్ ఈక్వల్ ఎక్స్పోజర్ ఇవ్వాలి. అసలు ఏం ఎక్స్పోజర్ ఇవ్వలేదు. ఆ అమ్మాయికి వంట వార్పు కాదు కదా, స్టవ్ వెలిగించడం కూడా నేర్పించలేదు. వెళ్ళింది స్టేట్స్కి వెళ్ళింది, ఎక్కడికో వెళ్ళింది, అక్కడ ఏం తింటుంది? అక్కడ భోజనాలు మనం తినలేము, ఉండలేము. పోనీ ఏమైనా చేసుకుని తిందామా అంటే వంట వార్పు రాదు. ఏంటి పరిస్థితి? అప్పుడు నేర్చుకుంటుందా? అప్పుడు యూట్యూబ్లో చూసి నేర్చుకుంటుందా? లేకపోతే అమ్మ ఇక్కడి నుంచి ఫోన్లో చెప్తుందా, ఇది అందులో పెట్టు, ఇది వెలిగించు, అందులో నూనె వేయి, కాస్త ఉల్లిపాయలు అందులో వేయించు, ఇదా? నేను చెప్పేది కొంచెం ఆలోచించండి. పిల్లల్ని పెంచే విధానం ఇది కాదు. చిల్డ్రన్ షుడ్ బి ఎక్స్పోజ్డ్ టు రిస్క్. నలుగురు పిల్లలతోటి ఆడుకోనివ్వాలి, ఆడుకునే ఎక్స్పోజర్ ఇవ్వాలి. తర్వాత వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే ఎక్స్పోజర్ కల్పించాలి. తర్వాత బయటికి వెళ్ళి పనులు చేసుకురాగలగాలి స్వయంగా. 12-13 ఏళ్ళు దాటితే మగపిల్లలకి ఖచ్చితంగా ఎక్స్పోజర్ ఉండాలి. బయటికి వెళ్ళి పనులు చేసుకొచ్చేటట్టు ఉండాలి. ఏదైనా షాప్కి వెళ్ళి ఏదైనా కొనుక్కొచ్చేటట్టు ఉండాలి. ఏదైనా ఆఫీస్కి వెళ్ళి పని చేసుకొచ్చేటట్టు ఉండాలి 12-13 ఏళ్ళు దాటితే. అఫ్కోర్స్ ఆఫీస్ అనేది కొంచెం వదిలేయండి, చిన్న ఇంటి చుట్టుపక్కల చిన్న పనులు చేయడానికి. ఆడపిల్ల అయితే ఖచ్చితంగా ఇంటి పని వంట పని ఖచ్చితంగా నేర్చుకోవాలి. అది ఒక స్కిల్ అండి. ఇంటి పని వంట పని అనేది ఒక స్కిల్. అంతేకాదు ఆ ఇంటి పని వంట పని స్కిల్లో ఆ ఫిజికల్ లేబర్ ఉంది. ఎక్కడైతే ఫిజికల్ లేబర్ ఉంటుందో అక్కడ ఆరోగ్యం బాగుపడుతుంది. శరీరాన్ని సుఖపెట్టామంటే అది మనల్ని కష్టపెట్టేస్తుంది. శరీరాన్ని కష్టపెట్టామంటే అది మనల్ని సుఖపెడుతుంది. ఆఫ్టర్ ఆల్ ఈ శరీరం బాగుంటేనే మనం, లేకపోతే ఏమవుతుంది మన పరిస్థితి ఏంటి? ఆందోళనకరం, అంతే కదా. సో రిస్క్ అనేది ఫ్యామిలీ పిల్లల విషయం కావచ్చు, జాబు ఉద్యోగం వ్యాపారం కావచ్చు, ఇంకోటి కావచ్చు. నేను రిస్క్ తీసుకోను, అమ్మో నేను కార్ డ్రైవింగ్ నేర్చుకోను, అమ్మో నేను ఈత నేర్చుకోను, అమ్మో నేను వంట నేర్చుకోను, లేకపోతే అమ్మో ఇది నేను చేయలేను, అది నేను చేయలేను, అది నాకు వద్దు, ఇది నాకు వద్దు, ఇందులో రిస్క్ ఉంది, అందులో రిస్క్ ఉందంటే లైఫ్ ఎంతో ఉంది కదా, ముందు బోల్డంత ఫేస్ చేయాలి కదా లైఫ్లో. అప్పుడు ఎలా ఫేస్ చేస్తారు రిస్క్ని? ఒక్కసారి చిన్న బరువులు ఎత్తటం నేర్పించినప్పుడు పెద్ద బరువు ఎత్తవలసి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, సూసైడ్లు చేసుకోవటం, ఏంటంటే చేసుకుంటుంటారు కదా. ఎందుకంటే వాళ్ళకి తల్లిదండ్రులు సరైనటువంటి అవగాహన కల్పించలేదు, సరైన ఎక్స్పోజర్ ఇవ్వలేదు అని అర్థం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కన్వే చేయాలనుకున్నది దాదాపు చేశాననే అనుకుంటున్నాను, ఎస్పెషల్లీ పిల్లల పెంపకం విషయంలో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ పేషెంట్ హియరింగ్. మీ అభిప్రాయాలని వీడియోలో అంటే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.